హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని చిన్నంగమ్మ, అనుదిన వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతి ఉదయము దేవుని పాద సన్నిధి చేరుట మనకెంతో ధన్యము. ఈ ఉదయమున కూడా దేవుడు మనకిచ్చిన లేఖన భాగాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరేలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరు చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు ఒప్పెకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోన్ అను ఒక చర్మకారుని అంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండు వారిలో భక్తిపరుడుకు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని ఒప్పేకు పంపెను. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని చిన్నంగమ, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను. చదువుకునబడిన లేఖనం నిమిత్తమై ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, పరిశుద్ధుడా, సజీవుడా, మీకు స్తోత్రాలు నాయనా. ఈ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయమును మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. దేవా, ఈ ఉదయమున నీ పాద సన్నిధి చేరి నీ వాక్యమును ధ్యానం చేయబోతూ ఉండగా మేము చదువుకున్న ఈ లేఖనమును మా కొరకు దీవించుమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవిని చిన్నంగమ, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి దినము మనము దేవుని వాక్య ధ్యానము చేత మన హృదయాలను సంసిద్ధం చేసుకుంటూ ఉన్నాం. ప్రతి దినము కూడా దేవుని వాక్యముతో మన దినాన్ని ప్రారంభించినప్పుడు దేవుడు ఆశ్చర్యమైనటువంటి అద్భుతమైనటువంటి దినముగా ఆ రోజును మన కొరకు మార్చబోతూ ఉన్నాడు. ప్రతి ఉదయమున దేవుని పాదసన్నిధి చేరడం అంటే ఎంత ధన్యతో ఒక్కసారి ఆలోచన చేశారా? ఇన్ని దినాలుగా మనము ప్రతి దినము కూడా దేవుని యొక్క పాదసన్నిధి చేరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉండగా దేవుడు మన జీవితంలో జరిగిస్తున్నటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మనము మన కన్నులారా చూడబోతూ ఉన్నాం. ఇప్పటికీ అనేక మంది దేవుని వాక్యము చదువుచు దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానం చేస్తూ దేవుని యొక్క ఆశ్చర్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతారో, దేవుని వాక్యంతో తమ దినాన్ని ప్రారంభిస్తారో వారి జీవితాల్లో గొప్ప ఆశ్చర్యమైనటువంటి వారి జీవితాల్లో గొప్ప సంతోషము, సమాధానము మనం పొందుకున్న వారిగా మన ముందు కనపడుతూ ఉన్నారు. ఎవరు దేవుని పాద సన్నిధిలో కనిపెట్టరో వారి జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి ఇబ్బందులు, వారి ఏ పని చేసినా దానిలో ముందుకెళ్ళకపోవడం, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. వారి జీవితంలో సంతోషము కానీ సమాధానము కానీ ఉండినట్లుగా మనము చూడలేం. ప్రియ దేవుని సంగమా, ఈ రోజున మరొక కొత్త విషయమును నేర్చుకోవడానికి ప్రభు మనకు కృప చూపారు. ప్రతి దినము కూడా దేవుని వాక్యాన్ని ఎవరైతే చదివి ధ్యానం చేస్తారో, దేవుని సన్నిధిలో ఒక 10 నిమిషాలైనా కనిపెడతారో వారి జీవితంలో దేవుడు గొప్ప ఆశ్చర్య కార్యాలను జరిగించడానికి, వారి జీవితాన్ని, వారి కుటుంబాన్ని అభివృద్ధి పరచడానికి, వారి కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతను తీర్చడానికి దేవుడు ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ మాటలు ఎందుకో మీకు చెబుతున్నానంటే దేవుని వాక్యములో శక్తి ఉంది. ఎవరైతే దేవుని వాక్యాన్ని మొదటిగా తమ జీవితానికి తమ జీవితంలో మొదట పెడతారో, దేవునిని మొదట పెట్టి తర్వాత దేవుని వెనక మీరు నడుస్తారో, అప్పుడు మీరు అనుకున్న దానికంటే
అత్యధికమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి అద్భుతాలు మీరు చూడగలరు. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖనమును మనం పరిశీలన చేసినట్లయితే మరి కొర్నేలి అనేటువంటి ఒక భక్తిపరుడు మనకి ఇక్కడ కనపడుతున్నాడు. ఈ కొర్నేలి యాపేతు వంశమునకు చెందినటువంటి వ్యక్తి. షేము, హాము, యాపేతు అనేటువంటి వారు నోవాహు కుమారులని మనము చెప్పుకున్నాం. మరి యాపేతు అనేటువంటి వ్యక్తి నోవాహు కుమారునిగా, మరి ఆ యొక్క యాపేతు వంశముల నుండి వచ్చిన వాడే ఈ కొర్నేలి అని మనము మరి బైబిల్ గ్రంథంలో రాయబడింది. అయితే ఈ కొర్నేలి మామూలు వ్యక్తి కాదండి. ఈయన ఒక శతాధిపతి, 100 మంది సైనికుల మీద అధిపతి. ఇతడు ఇటలీ పటాలం అనబడినటువంటి పటాలంలో మరి తన ఉద్యోగాన్ని జరిగిస్తూ, తన ఉద్యోగం చేసుకుంటూ 100 మంది సైనికుల మీద అధికారి అయి ఉండి కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. ఇతను ఒక్కడే భయభక్తులు కలిగి లేడండి. తన కుటుంబం అంతా కూడా మరి దేవునిలో భక్తిపరులుగా, తన కుటుంబాన్ని అంతటిని కూడా భక్తిలో నడిపించినటువంటి వ్యక్తిగా మనం చూడగలం. ఇతను ఒక్కడే భక్తిపరుడు కాదండి. తనకు సంబంధించినటువంటి మరి స్నేహితులు, బంధువులు, మరి తనకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా, తన దగ్గర పనిచేసేటువంటి సైనికులు కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితమును మరి కలిగించినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి మరి తన యొక్క భక్తి జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని, ఒక గొప్ప వెలుగును ఒకనొక దినాన్న పొందుకున్నాడు. ఏమన్నా తెలుసా? సాక్షాత్తు దేవుని యొక్క దూత మరి తన దగ్గరికి వచ్చి ప్రత్యక్షమై మరి అతడు మరి ప్రార్థనాపరుడు, భక్తిపరుడు, కుటుంబానంతటినీ కూడా మరి దేవుని సన్నిధిలో మరి ఉంచినవాడు, దేవుని యొక్క భక్తిలో పెంచినవాడు. ఇన్ని లక్షణాలు కలిగినటువంటి ఈ వ్యక్తి దగ్గరికి ఒకనొక దినాన్న పగలు 3 గంటల వేళ తాను మరి మాదిరికరమైన ప్రార్థన, మరి అనుదిన ప్రార్థనలో ఉండగా దేవుని దూత అతనికి దర్శనమందు తేటగా కనబడి అంటుంది కదా, కొర్నేలి అని ఆ యొక్క భక్తిపరుణ్ణి మరి దేవుని దూత ప్రత్యక్షమే పిలుస్తూ అంటది కదా, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. దూత ప్రత్యక్షమై కొర్నేలుతో అంటుంది కదా, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవటండి. ప్రియదేవుని జనాంగమా, ఈ భూమి మీద మనం బ్రతికినప్పుడు మన ప్రార్థన, మన విశ్వాస జీవితంలో మరి మనం చేసేటువంటి మన యొక్క ప్రార్థన, మనం చేసేటువంటి ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి నిత్యము వెళుతూ ఉంటాయి. మరి మన ప్రార్థన జీవితమును, మన యొక్క ధర్మ కార్యములు, మన శారీరక సంబంధమైనటువంటి ఈ భూలోకములో మనం జీవించేటువంటి జీవితము మరి ప్రతిదీ కూడా మరి దేవుని సన్నిధికి వెళుతున్నాయి అని అంటే మీరు ఒకసారి మరి జ్ఞాపకం చేసుకోరా? మనం చేసేటువంటి ప్రార్థన ప్రతిదీ కూడా దేవుని సన్నిధికి వెళుతుందని, మనం చేసేటువంటి విజ్ఞాపన ప్రతిదీ కూడా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరుతుందని, ఈ భూమి మీద మనము మన పొరుగు వారికి జరిగించేటువంటి ధర్మ కార్యాలు మరి 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 దీనదశలో ఉంటే దేవుడు చెప్పాడు కదా, మరి ఎవరికైనా వస్త్రం కొద్దుగా ఉంటే వస్త్రం ఇమ్మని, ఎవరైనా నీ వస్త్రాలు ఒకటిమ్మంటే 2 ఇచ్చేయమని, నీకున్న దానిలో మరి దేనిని దాచుకోకుండా నీ పొరుగువానికి ఇవ్వమని దేవుడు చెప్పాడు కదా. నీ పొరుగువాని ప్రేమించమని దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారం మనం చేసినప్పుడు ఈ యొక్క ధర్మ కార్యాలన్నీ కూడా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళతాయంటండి. కాబట్టి ఈ భూమి మీద మనం జీవించినప్పుడు దేవుని మరి పిల్లలుగా, మరి విశ్వాసులుగా మనం పిలబడుతూ ఉన్నప్పుడు మనలో ప్రార్థనా జీవితం ఉండాలి. మనము మరి ఇతరులకు మనకున్న దానిలో ధర్మం చేసేటువంటి బుద్ధిని కూడా కలిగి ఉండాలి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఆనాటి భక్తిపరుడైనటువంటి కొర్నేలి మరి 100 మంది సైనికుల మీద అధిపతి అయినప్పటికీ కూడా తన భక్తి జీవితంలో, తన ప్రార్థనా జీవితాన్ని, దేవునిలో తాను నిలిచి ఉన్న స్థితిని ఏ దినమును కూడా కోల్పోలేదండి. కాబట్టి మరి ఎప్పుడు తను
ప్రార్థన చేసేటువంటి సమయాన్ని కానీ మరి దేవుని సన్నిధిలో గడిపేటువంటి సమయాన్ని కానీ ఎప్పుడు ఏ ఒక్క దినాన్న కూడా తాను దొంగిలించినట్లుగా మనం చూడం. కాబట్టి సాక్షాత్తు దేవుని దూతే వచ్చి అతనితో చెప్తుంది కదా, నీవు చేసినటువంటి ప్రార్థనలు, నీవు చేసినటువంటి ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. కాబట్టి నీకు ఒకటి కొదువుగా ఉంది. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుని సన్నిధిని దొంగిలించకుండా దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నావు, కానీ నీకు పరిపూర్ణమైనటువంటి మరి దేవునిలో పరిపూర్ణమైనటువంటి మరి విశ్వాస్యము నువ్వు పొందుకోవాలంటే, నీవు దేవుని యందు మరి స్థిరమైనటువంటి విశ్వాసిగా భక్తిపరునిగా నీవు మరి స్థిరపడాలంటే నీకు బాప్తిస్మ అవసరం. మరి దేవుని యొక్క మరి ఆత్మ, పరిశుద్ధాత్మ అవసరం. కాబట్టి నా శిష్యుడైనటువంటి పేతురు అనబడినటువంటి అపోస్తుడైన పేతురు పలానా మరి ఊరిలో ఉన్నాడని, యొప్పే అనేటువంటి ఊరిలో మరి నా యొక్క శిష్యుడు మరి నా సేవకుడు మరి పేతురు, అపోస్తుడైన పేతురు మరి ఒప్పేలో ఉన్నాడని అతన్ని పిలిపించుకుని అతని ద్వారా నీవు దేవుని మాటలు విని మరి బాప్తిస్మం పొందమని మరి దేవుని యొక్క దూత ద్వారా మరి ఆ దర్శనమందు పొందుకున్నవాడై, దర్శనము ద్వారా మరి తెలుసుకున్నవాడై పేతురుని పిలువనంపించడం, పేతురును మరి ఒప్పేలోకి మరి తీసుకుని రావడానికి తన సైనికులు ఇద్దరిని, నమ్మకస్తులైన వారిని పంపించడం, మరి పేతురు ప్రార్థన చేయడానికి మరి పేతురు గారు యొప్పేలో ప్రార్థన చేయడానికి మేడగది మీదకి వెళ్ళినప్పుడు మరి దేవుని దూత మరి దేవుని యొక్క దర్శనం పేతురుకు చూడడం, మరి ఒక పెద్ద మూట ఆకాశం నుండి దిగడం, మరి పేతురు ఆకలిగొని ఉన్నప్పుడు వారు ఆహారం సిద్ధపరుస్తూ ఉండగా మరి పేతురు పైకి వెళ్ళి ప్రార్థనలో గడుపుతూ ఉండగా దేవుడు ఒక దర్శనాన్ని చూపించడం ఏంటంటే, అన్యులైనటువంటి వారి దగ్గరికి వెళ్ళి మరి సున్నతి లేని వారి దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించవలసినటువంటి ఆవశ్యకత పేతురుకు మరి రాబోతుందని మరి గ్రహించిన వాడై మేడగది మీద ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు దర్శనం రూపంలో ఈ భూమి మీద ఉన్నటువంటి సకల పురుగులను, చతుష్పాద జంతువులను, మరి ఆ అడవిలో ఉన్నటువంటి ప్రతి జంతువుని ఒక మూట ద్వారా తన ముందు దింపి పేతురుతో అంటాడు కదా, పేతురు వీటిని చంపుకొని తిను అని అంటే ఆయన పేతురు అంటాడు దేవునితో, దేవా నేను ఎప్పుడు నిషిద్ధమైనది నేను తినలేదే, నేను ఎలా తినగలను, నేను తినలేనని చెప్పినప్పుడు అలాగున 3 సార్లు దేవుడు తనకి మరి ఆ యొక్క దర్శనాన్ని చూపించినప్పుడు ఈ దర్శన భావము ఏమవుతుందో అని పేతురు ఆలోచిస్తూ ఉండగా మరి కొర్నేలి ద్వారా పంపబడినటువంటి మనుష్యులు మరి ఒప్పేకి వచ్చి మరి పేతురున్న ఇంటి ముందర నిలిచినప్పుడు దేవుని దూత చెప్తా ఉంది, నీ కొరకు మనుష్యులు వేచి ఉన్నారు, నీవు మారు మాట్లాడకుండా వారి వెనక వెళ్ళు, అక్కడ చెప్పవలసినది నేను తెలియజేస్తాను అన్నప్పుడు పేతురు మరి కొర్నేలి ఇంటికి మరి బయలుదేరతాడు. కొర్నేలి ఇంటి దగ్గర ఉండి మరి ఆయన వచ్చేసరికి మరి మరి పేతురు గారు వచ్చే వరకు ఆయన కాముగా కూర్చోలేదండి. మరి దైవజనుడు నా ఇంటికి రాబోతున్నాడు, దైవజనుడు నా ఇంటిలో తన కాలును మోపబోతున్నాడని చెప్పి సంతోషముతో తన బంధువులను, ముఖ్య స్నేహితులను కూడా పేతురు రాకముందే వారిని ఇంటిలో సమకూర్చి దైవజనుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, మన విశ్వాస జీవితంలో మరి దేవుని యొక్క వాక్యానికి అంత విలువ ఇవ్వాలి. కొర్నేలి ఒక అధికారి, శతాధిపతి, 100 మంది సైనికుల మీద అధిపతి అయి ఉండి కూడా తన ఉద్యోగ బాధ్యతలో మరి దేవునిని మరిచినటువంటి వ్యక్తి కాదు. మరి తన జీవితంలో దేవుని యొక్క వాక్యానికి ఎంత ప్రాముఖ్యతనిచ్చాడో మనం ఇక్కడ చూడగలం. సేవకుడు రాబోతున్నాడని, సేవకుడిని తీసుకురావడానికి మరి తన సైనికులు వెళ్ళారని తెలుసుకున్న వ్యక్తి తన ఉద్యోగ గర్వం చేత ఇంటిలో మరి కూర్చుని ఉండలేదండి. సేవకుడు ఇంట్లోకి రాబోతున్నాడు కాబట్టి నా కుటుంబమే కాదు, నా బంధువులు, నా స్నేహితులు, మరి నాకు నెలవైన వారందరూ కూడా, నా గ్రామమంతా కూడా రక్షింపబడాలి, దేవుని వాక్యాన్ని వినాలి, సేవకుడు దూర ప్రాంతం నుండి రాబోతూ ఉన్నాడు అని చెప్పి వారందరినీ సమకూర్చి మరి
తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండటం మనం ఇక్కడ చూడగలమండి. 25వ వచనంలో మరి ఎప్పుడైతే పేతురు కొర్నేలి ఇంటిలోనికి రావటంతో పేతురు ఇంటిలోనికి రాకముందే పేతురుకు ఎదురుగా వెళ్ళి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాడంటండి. ఒక గొప్ప అధికారి భక్తిలో ఉన్నప్పుడు తన జీవితాన్ని తన అధికారం చేత మదించలేదండి. సేవకుడు ఇంటిలోకి రాకముందే ఎదురుగా వెళ్ళి అతనికి సాష్టాంగ నమస్కారం చేసినట్లుగా మనం చూడగలం. అప్పుడు పేతురు నివారించి, నేను దేవునిని కాదు, నేను ఇలాంటి మనుషునే, లేవమని చెప్పి తన ఇంటిలోనికి వెళ్ళి చూసినప్పుడు ఈ భక్తిపరుడు చేసినటువంటి ఆ భక్తి కార్యమును చూసి పేతురు ఎంతో సంతోషిస్తాడు. వారందరికీ కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించడం మొదలుపెట్టినప్పుడు అక్కడ ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరిస్తాడు అనేటువంటి వాక్యము ద్వారా వారందరి కూడా సున్నతి లేని వారైనా సరే అన్యజనులకు కూడా సువార్త ప్రకటించాలి. ప్రతి మనిషికి ఈ రోజున మనం చూసినట్లయితే భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి దేవుని వాక్యాన్ని అంగీకరించాలనేటువంటి దేవుని చిత్తములో ఆ రోజున పేతురు భక్తుడు కొర్నేలి కుటుంబంలో ఆ యొక్క ప్రసంగాన్ని చేస్తూ ఉండగానే అన్యులైనటువంటి వారు, సున్నతి లేని వారి మీద సైతము దేవుని పరిశుద్ధాత్మ దిగడం మనం చూడగలం. ఈ రీతిగా కొర్నేలి ఒక్కడే భక్తిపరుడై ఉండక తన బంధువులు, తన పొరుగు వారు కూడా దేవుని అంగీకరించాలని, దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలని, దేవునిలో నిలిచి ఉండాలని, తాను చేసినటువంటి ప్రార్థన, తాను చేసినటువంటి ధర్మకార్యాలు తన బంధువులు, తన స్నేహితులు అందరూ కూడా, తన గ్రామం అంతటి కూడా ఆ ధర్మకార్యాలను, ఆ యొక్క భక్తిని కలిగి ఉండాలనేటువంటి ఆలోచనతో పేతురు భక్తుని ద్వారా ఆ రోజున వాక్యమును చెప్పించడం, ఆ రోజున వాక్యమై ఉన్నటువంటి వారి మీదకి దేవుని యొక్క ఆత్మ దిగడం, వెంటనే వారందరూ కూడా ఇది యేసు నామమును అంగీకరించడం, బాప్తిసం పొందడం ఎంత వేగంగా జరిగిందంటే పరిశుద్ధాత్మ కార్యాలు ఆనాడు అపోస్తుల ద్వారా బలముగా జరిగించడానికి మనకు దృష్టాంతములుగా ఉన్నవి. కాబట్టి ఈ రోజున మనము సువార్త వినగలుగుతున్నాము అంటే ఆ రోజున పరిశుద్ధాత్మ కార్యముల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తులైనటువంటి వారు, శిష్యులు తమ జీవితాలను దేవునికి సమర్పించుకొని యేసును దగ్గరగా ఎరిగినటువంటి వారు దేవుని యొక్క ఆ మహత్ కార్యములను, ఆశ్చర్యమైనటువంటి కార్యములను జరిగించినట్లుగా ఈ కొర్నేలి జీవితంలో మనం ఆలోచన చేసినట్లయితే తన అధికారాన్ని ఎక్కడ ప్రదర్శించలేదండి. దేవుని యందు భయభక్తిని మాత్రమే. కొర్నేలి జీవితం మనం చూసినట్లయితే భక్తి ఒకటే కనపడుతుంది కానీ తన అధికారం ఇక్కడ మనకు కనబడదు. కాబట్టి నీవు ఒకవేళ అధికారం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నావేమో, ఉద్యోగము ద్వారా పెద్ద పొజిషన్లో నీవు ఉన్నావేమో, ఉద్యోగము రాకముందు నీవు దేవునిని ఎంతగానో నువ్వు మొరపెట్టుకున్నావు, నీ మొర విన్నటువంటి దేవుడు నీకు ఉద్యోగాన్ని దయచేస్తే ఆ ఉద్యోగాన్ని ఇచ్చినటువంటి దేవునిని నీవు విడిచిపెట్టేసిన వాడిగా ఉన్నావా? ఈ రోజున దేవుడు నీకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, ఒక ప్రత్యేకమైన గుర్తింపును దేవుడు అనుగ్రహిస్తే దానిని అనుగ్రహించిన నీ దేవునిని విడిచిపెట్టి, దేవుని వాక్యానికి విధేయత చూపకుండా భక్తిని విడిచిపెట్టి సన్నిధిని విడిచిపెట్టి ఈ రోజున తిరుగుతున్నావేమో. దేవుడు ఈ రోజున నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఎంతటి పొజిషన్లో ఉన్నా, నీవు ఎంతటి అధికారివైనా దేవుడు నీకు దానిని అనుగ్రహించాడని, దేవుడే నీకు దానిని దయచేశాడని నీవు దేవునిని విడిచిపెట్టి ఎంతకాలమైందో ఈ రోజున దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. ఆయన సన్నిధిని విడిచిపెట్టకు. ఆయన సన్నిధిలో నీ భక్తిని, నీ ప్రార్థనా జీవితాన్ని కొనసాగించమని ప్రభువు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ నీ భక్తిని, నీ ప్రార్థనా జీవితాన్ని, పూర్వపు స్థితిని మరిచిపోయి నువ్వు ఒకవేళ ప్రవర్తిస్తూ ఉన్నావేమో, దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి కొర్నేలి ఏ రీతిగా తన జీవితంలో తన అధికారాన్ని దేవుని దగ్గర ప్రదర్శించకుండా భక్తిని, ప్రార్థనా జీవితాన్ని మాత్రమే ప్రభువు యొక్క సన్నిధిలో ఉంచినప్పుడు దేవుడు తన కుటుంబాన్నే కాదు, తన బంధువులను, స్నేహితులను, తన ఊరి వారందరినీ కూడా, తన చేతి కింద ఉన్నటువంటి వారందరినీ కూడా ఆశీర్వదించినట్లుగా, యేసునామమును అంగీకరించినట్లుగా ఆ దినాన్న అందరినీ రక్షించుకున్నవాడై ఉన్నాడు.
తాను చేసిన ప్రార్థన, తాను చేసిన ధర్మ కార్యాలు మరి దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళ్ళాయంటే దేవుని దూతే దిగి వచ్చి మరి తనను అభినందించినట్లుగా, తనను మరి పరిశుద్ధాత్మలోనికి నడిపించినట్లుగా మనం చూడగలం. ఈ రోజున అలాంటి భక్తి కలిగిన జీవితం నీలో నాలో కూడా ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఒకవేళ మరి ఎవరైనా తమ అధికారం చేత కానీ, తనకున్న పలుకుబడిని బట్టి కానీ, తనకున్న ధన సమృద్ధిని బట్టి కానీ, తనకున్నటువంటి బంధు బలవర్గం బలమును బట్టి కానీ ఎవరైనా విర్రవీగుతూ ఉంటే ఈ రోజున ప్రభువు నామమును అంగీకరించి అదన్నీ కూడా నీకు ఇచ్చిన వాడు దేవుడే అని నీవు గుర్తించి దేవుని యందు భయభక్తులు నిలపాలని ప్రభు పేర మనవి చేస్తున్నాను. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన. కొర్నేలి ఏ రీతిగా భక్తిని కనపరిచాడో, తను అధికారి అయ్యుండి నీ యందు నిలిచి ఉన్నాడు నాయన. సేవకులకు మరి సేవకునికి నమస్కరించాలని, సేవకుని గౌరవించాలనేటువంటి మరి బుద్ధి కలిగినటువంటి వ్యక్తిగా కొర్నేలి జీవితం మనకు కనపడుతుంది నాయన. కొర్నేలి జీవితంలో మేము నేర్చుకున్నటువంటి ఈ ఆత్మీయ పాఠాలు నాయన, ఈ రోజున నాయన అధికారం చేత నీ సన్నిధిని దూరం అయ్యేవారు ఆయన, అధికారం వచ్చిందని, ఉద్యోగం వచ్చిందని, మరి స్థితి పెరిగిందని నేను విడిచిపెట్టిన వారు అనేక మంది ఉన్నారు నాయన. వారందరూ ఇప్పుడు నీ సన్నిధిలో నాయన వారు గోజాడుతూ ఉన్నారు నాయన. వారు చేసిన తప్పిదమును వారు గుర్తించుకున్నారు తండ్రి. ఎవరైతే ఇదిగో తమ అధికారము చేత, తమ ఉద్యోగము చేత, నైనా వారికి నీవిచ్చినటువంటి నైనా ఆ యొక్క స్థితిని బట్టి హెచ్చించి అయా నీ సన్నిధికి దూరం అయ్యే వారందరూ కూడా మరలా నీ సన్నిధికి తిరిగి రావడానికి వారు నిర్ణయం చేస్తూ ఉన్నారు నాయన. వారి ఆత్మలను రక్షించండి. వారిలో ఆ దుష్ట తలంపులను కలిగి చేసినటువంటి దురాత్మను యేసునామములో దూరపరచండి. ఇదిగో నీ సన్నిధిలోనైనా భక్తి కలిగిన వారై ప్రార్థనాపరులుగా వారు మారడానికి సహాయం దయచేయమని ప్రతి ఉదయమున నీ వాక్య ధ్యానం చేతనైనా నీ పిల్లలు నాయన ఇదిగో అనేక మంది నాయన నీ వాక్య ధ్యానం చేత ఆశీర్వదింపబడుతూ ఉన్నారు. వారి కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి అక్కరతను తీర్చండి. వారి జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి నిరాశను, నిస్పృహను తీసివేయండి నాయన. వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో ఎవరైనా నాయన అనారోగ్యం పాలై ఉంటే, నాయన మంచము పట్టి ఉంటే నాయన ఇదిగో నీ సేవకులు, నీ శిష్యులు, నాయన అపోస్తులు, పేతురు, నాయన అయినే అనేటువంటి పక్షవాయు గల వాణిని నాయన నీ మాట ద్వారా స్వస్థపరిచావు నాయన. ఇదిగో ద్వారకా అనేటువంటి కుమార్తె చనిపోయినప్పుడు నాయన ఆ కుమార్తెను నీ సేవకుడు పిలవగా ఆయన ఇదిగో అపోస్తులైన పేతురు నాయన తన మాట ద్వారా ఆ కుమార్తెను లేపినట్లుగా, చనిపోయిన కుమార్తెను, పక్షవాయుగల కుమార్తెను స్వస్థపరిచినట్లుగా ఈ రోజున పరిశుద్ధాత్మను పొందుకున్న వారు మరలా ఈ లోకంలోనికి దిగిపోయి నాయన శరీర కార్యాల చేత తమ జీవితాన్ని వ్యర్థపరుచుకున్నటువంటి వారు నాయన ఈ రోజున నీ మాటలు విన్నారు తండ్రి. ఈ రోజున తండ్రి వారి జీవితాన్ని మరలా మార్చుకుని నాయన నీ సన్నిధిలో వారు మొరపెడుతూ ఉన్నారు నాయన. వారి మొరలను ఆలకించి వారి జీవితాల్లో మరి ఇంతటి దుర్బలమైన పరిస్థితికి కారణమైనటువంటి దురాత్మలను, అంధకార శక్తులను మీరు దూరపరిచి నీ బిడ్డలు నీ సన్నిధిలో ఎదిగి నీ యందు నిలిచి ఉండే భాగ్యం అనుగ్రహించమని ఈ దినమును మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు నాయన. ఈ దినమందు మేము చేయి పనులన్నింటినీ మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి నీవే మహిమ పొందుకోమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.